ఆమేన్. మీకు గుర్తుంటే యేసు ప్రభువారి దగ్గరికి సద్దూకయ్యులొస్తారు. ఓకే. నేను అవన్నీ డీటెయిల్స్ చెప్పట్లేదు. సద్దూకయ్యులొచ్చి యేసు ప్రభువారిని ఒక ట్రిక్కీ క్వెషన్ అడుగుతారు. ఒకతనికి ఒక భార్య ఉంది. ఆ! 7 అన్నదమ్ములు. భార్య ఒకడు చనిపోయాడు. భర్త చచ్చిపోయాడు. మళ్ళా సెకండ్ వ్యక్తిని చేసుకుంది. అలా వరుసగా అందరూ చనిపోయారు. ఇప్పుడు మరి పరలోకంలో ఆవిడ ఎవరికి భార్య అవుతుంది? అంటే ప్రభువునేదో ఇరికిద్దాము. ప్రభువుని మనం ట్విస్ట్ చేసి ఆయన్ని ఇబ్బంది పెడదామని వాళ్ళొక ప్రశ్న అడుగుతారు. యేసు ప్రభువారు ఏమన్నారు? ఆయన ఒక మీ మాట అంటారు. హృదయ పునరుద్ధానము కాఠిన్యమును బట్టి ఏమండి? అట్లా మీ హృదయ కాఠిన్యమును బట్టి మోసెస్ అట్లా ఇచ్చాడు గానీ అట్లా లేదు పరలోకమందు అట్లా జరగదు అని చెప్పారు. పునరుద్ధానమందు ఎవరు? ఆ! పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు ఎవరు? ఆ! వెరీ గుడ్. అమ్మ కూడా చెప్తుంది. పరలోకంలో పెళ్ళిళ్ళు జరగవు ఇవన్నీ చెప్తూ, అక్కడ ప్రభువారు అన్న మాట స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చెప్తారు మనం చూస్తున్నాం. మీరు లేఖనములను గాని, దేవుని శక్తిని ఆ! గాని ఎక్సలెంట్. ప్రభు అంటాడు, మీరు లేఖనములను అయినను కానీ, శక్తిని గాని చదవండి. ఎరుగక మీరు పొరబడుచున్నారు అనేసి. యూ సీ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ దేర్. లేఖనములు ఒకటి, ఇంకోటి శక్తి. లేఖనములు ఎరిగినంత మాత్రాన శక్తి ఉందని కాదు. ఒక వ్యక్తికి సంపూర్ణమైన బైబిల్ జ్ఞానం కలిగి ఉండొచ్చు. చూడండి, మీరు చూడండి ఫారసీస్ చూడండి. దే ఆర్ వెల్ వర్స్డ్, దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ద స్క్రిప్చర్. చాలా మంది మంచి బైబిల్ టీచర్స్ ఉన్నారు. నేను ఇంతకు చెప్పుకుంటాను. ఒక కేసులో ఐ కాంట్ టేక్ హిస్ నేమ్ గానీ, ఆయన ఎండి మాస్టర్స్ ఇన్ థియాలజీ చేసి మంచి థియలాజికల్‌గా మాస్టర్ చేసిన తర్వాత మంచి టీచర్ ఆయన. ఆ సబ్జెక్ట్‌లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించుకున్నాడు. ఓకే. ఆ యూనివర్సిటీలో. అయితే ఆయన ఎథియిస్ట్ అయిపోయాడు. అంటే దేవుని విశ్వాసం కోల్పోయాడు. ఇప్పుడు బైబిల్ ప్రొఫెసర్‌గా ఒక జాబ్‌లా చేస్తున్నాడు అతను. ప్రతి క్లాస్‌కి మధ్యన ఎళ్లి సిగరెట్ తాగి వచ్చి అతడు క్లాస్ చెప్తాడంట. కెన్ యూ ఇమాజిన్? అసలు అది సాధ్యమేనా అలాంటి పరిస్థితుల్లో? ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఇంత ఏమంటాం లేఖనంలో పట్టు ఉన్న వ్యక్తి ఎలాగా విశ్వాసమును తప్పిపోయాడు? ఎలా పాపం చేయగలుగుతున్నాడు? దేవుని యొక్క శక్తి మనం కావాలి పిల్లలు. ఓకే. ఎంత మనకి వాక్యం అవసరమో ప్యారలెల్‌గా దేవుని యొక్క శక్తి చేత మనము నింపబడాలి. ఇదే పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాలు. అపోస్తలులు 1:8 ప్రభువు అదే అంటున్నాడు. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ, యూ విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు శక్తిని పొందుకుంటావు. ఈ శక్తి దేనికోసము? నిన్న మనం చూస్తూ వచ్చాం. డిఫరెన్సెస్ క్లియర్‌గా మనం చూసాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు, ఆత్మ నింపుదలకి 2 బాక్సెస్‌లో మనము పెట్టుకొని కొన్ని డిఫరెన్సెస్ చూస్తూ వచ్చాం. అవునా? క్విక్‌గా మనం ఒక్కసారి అవి గనక చూడగలిగితే ఏమంటే విశ్వాసి జీవితంలో బాప్తిస్మం అనేది ఒక్కసారి జరుగుతుంది. ఆత్మ నింపుదల ఎవ్రీ డే. ఎన్ని సార్లైనా జరగాలి. ప్రతిరోజు జరగాలి. ఇది అందరికీ సొంతము. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అవ్వటం అంటే క్రీస్తు శరీరంలో భాగం అవ్వటం. ఇక్కడ ఆత్మ నింపుదల అనేది, ఫిల్లింగ్ అనేది అందరూ అనుభవించలేకపోవచ్చు. కొందరు మిస్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ పెంతెకోస్తుకు ముందు బాప్తిజం అనేది కాన్సెప్ట్ లేదు. కానీ ఆత్మ నింపుదల అనేది, ఆత్మ చేత, శక్తి చేత నింపబడడం అనేది పాత నిబంధనలో మనం చూస్తాం. సంసోను, డేవిడ్, సౌలు వీళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తితో గొప్ప కార్యాలు చేయటం. పరిశుద్ధాత్మ ఇండ్వెల్లింగ్ ఈ బాప్తిజము తీసివేయలేం. కానీ ఒక వ్యక్తి ఆత్మ నింపుదలను ఆగిపోవచ్చు. తన పాపం ద్వారా, నిర్లక్ష్యం ద్వారా కోల్పోవచ్చు, పోగొట్టుకొనవచ్చు అని చూసాం. ఇది ఒక పొజిషన్. బాప్టిజం అనేది, పరిశుద్ధాత్మ ఇండ్వెల్లింగ్ అనేది ఒక పొజిషన్ అయితే, ఇక్కడైతే ఇది పవర్‌కి గుర్తు లీడ్ చేస్తుందని చూసాం. ఇంకా క్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడు జరిగే ఒక ప్రక్రియ ఇది కదా. ఆత్మ నింపుదల అనేది
ప్రతిరోజు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద కూడా మనం చూసాం. త్రూఅవుట్ లైఫ్ జరిగే ప్రక్రియ ఇది. ఇంకా ఆత్మ బాప్తిస్మమునకు షరతులు లేకపోతే కండిషన్స్ ఏమీ లేవు. అక్కడ ఒకటే కండిషన్ అంటే టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దట్స్ ఓన్లీ కండిషన్. ఒక వ్యక్తి, అందుకే పేతురు 2:38 అపోస్తల కార్యాలు, మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు. దట్స్ ఓన్లీ కండిషన్. ఓకే, అయితే ఇక్కడ షరతులు ఉన్నాయి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేది చాలా ఎసెన్షియల్ థింగ్ అనమాట. కంటిన్యూవల్గా యూ హ్యావ్ టు గ్రో. ఓకే, ఈ ఆత్మ నింపుదల అనేది ఒక వ్యక్తి యొక్క సాక్ష్య జీవితానికి, మెచ్యూరిటీకి సంబంధించింది. ఆత్మ బాప్తిస్మం అనేది పుట్టుకకి సంబంధించింది, పొజిషన్కి సంబంధించింది. లీగల్గా నీకు ఒక సర్టిఫికేట్, లీగల్ ఎయిర్ వచ్చేసింది. ఓకే, నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవు అన్న ఒక అథారిటీ, ఒక పవర్ నీకు ఇవ్వబడింది. బట్ టు లివ్ దట్ లైఫ్, ఓకే, టు ఎక్స్పీరియన్స్ దట్ లైఫ్, నీకు శక్తి నింపుదల ద్వారా జరగాలి. ఇది మనము చూసాం. బాప్తిస్మంలో ఏం జరిగిందంటే యూ బికమ్ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగం అయ్యావు. నీ క్రీస్తు బాడీలో నువ్వు భాగం అవుతావు. ఆత్మ నింపుదలలో ఏం జరుగుతుంది తెలుసా? నీ శరీరం పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్తుంది. దీనికే ఎఫెసీ 5లో డు నాట్ గెట్ డ్రంక్ విత్ వైన్ బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు, కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. మద్యంతో పోలుస్తున్నాడు. మద్యం తీసుకున్న వ్యక్తి ఏ విధంగా మద్యం చేతుల్లోనికి, వైన్ కంట్రోల్లోకి వెళ్తాడో, పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి మనం వెళ్ళాలి అన్నది దీనికి ఉద్దేశం. ఓకే, నీ లైఫ్ నీది కాదు, ఇక నీ డెసిషన్స్ నీవి కావు, నీ కొరకు నువ్వు జీవించవు. ఎగ్జాక్ట్లీ యేసుప్రభు వారి యొక్క లైఫ్ అది. కెనోసిస్ అంటాం. యేసుప్రభు వారి జీవితాంతం, ఆయన పుట్టుక దగ్గర నుంచి ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు వారు పుట్టారు, జన్మ తీసుకున్నారు. హి వాజ్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. తర్వాత ఆయన 30 years కూడా పరిశుద్ధాత్మతోనే ఆయన పెంచబడ్డాడు, పరిశుద్ధాత్మలో. తర్వాత పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు పరిచర్య కొరకు. పరిశుద్ధాత్మ బలముతో ఆయన సువార్తను ఆరంభించాడు. పరిశుద్ధాత్మ శక్తితో హెబ్రీ పత్రికలో ఆయన మరణము రుచి చూచాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరలా పునరుద్ధానుడయ్యాడు. అవునా? ఈవెన్ ఆఫ్టర్ రిజరెక్షన్, మీరు అపోస్తల కార్యాలు 1లో చూస్తే పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన తన శిష్యులకి ఆయన కొన్ని కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. The life of Jesus, the whole life of Jesus was dependent totally on the Holy Spirit. అర్థమవుతుందా? యాజ్ ఎ సర్వెంట్, యాజ్ ఎ హ్యూమన్ గా యేసుప్రభు వారు టోటల్ గా హోలీ స్పిరిట్ చేత నింపబడి, ఆత్మ చేత నడిపించబడి, హీ ఫినిష్డ్ హిస్ కోర్స్ అండ్ హీ ఈస్ ఎగ్జాంపుల్ నౌ బిఫోర్ అస్. మనము కూడా ఆత్మలో పుట్టాము, ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మ ద్వారా ఏమంటాము గైడ్ చేయబడాలి, ఆత్మ ద్వారా జీవించి ఆత్మ ద్వారా సాక్ష్యం పొందుకోవాలి. చివరి వరకు పరిశుద్ధాత్మ ఆధారపడుతూనే వెళ్ళాలి. దిస్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. ఎప్పుడు ఆత్మ నింపుదల ఆగిపోయిందో అక్కడ నీ శరీరము బయటపడుతుంది అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. దేర్ ఆర్ 3 ఏమంటాము రైవలరీస్, 3 కపుల్స్, లేకపోతే ఏమొచ్చు 3 సెట్స్ ఆఫ్ రైవలరీస్ చూసాం. ఒకటి తండ్రికి కాంట్రాస్ట్ ఎవరు? విరోధము లోకం. లోకమును ప్రేమించిన వాడు హృదయంలో తండ్రి ప్రేమ ఉండదు. తండ్రికి ఎవరు కాంపిటీషన్? లోకము. యేసుప్రభు వారికి సేటన్. అర్థమైందా? వాళ్ళిద్దరు కాంపిటీషన్ ఎప్పుడు కూడా. అలాగే పరిశుద్ధాత్మకి ఎప్పుడు కూడా ఎవరు కాంట్రాస్ట్? శత్రు మన ఫ్లెష్ అన్నమాట. సో ఈ ఫ్లెష్ ని చంపాలి అంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వ్యక్తి మాత్రమే ఈ శరీరంను జయించగలడు. ద మూమెంట్ దట్ ఈస్ మిస్సింగ్, నీ శరీరం రెచ్చిపోద్ది. శరీరము దాని యొక్క వికృత రూపాలు బయటకు వస్తాయి. శరీరము దాని యొక్క దుష్టత్వము, దుష్టక్రియలు బయటకు వస్తాయి. మనకు తెలుసు శరీర క్రియలన్నీ కూడా గలతీ పత్రికలో ఇవన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తాయి. యాక్చువల్లీ దట్ ఈస్ ఓన్లీ స్మాల్ లిస్ట్. ద ఫ్లెష్ కెన్ డూ ఈవెన్ వర్స్ట్ థింగ్స్. ఎందుకంటే మీరు ఎఫెసీ 4:24లో చూస్తే బీయింగ్ కరప్టెడ్ అన్న పదం, చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. అంటే ఈ ప్రాచీన స్వభావం ఎక్కడితో ఆగిపోదని కాదు,
ఇంకా వర్స్ట్ అవుతుంది, ఇంకా వర్స్ట్, ఎంత రోటన్ అయినా అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఆ మీరు చూస్తే లాజరస్ ఆ యొక్క టూమ్లో మార్తా అంటుంది, ఏమంటుంది? తలుపు అది బండ తీయమనగానే స్మెల్ వస్తుంది, అది కంపు కొడుతుంది అనేసి. నిజానికి దట్ ఈస్ ద రాటెన్నెస్ ఆఫ్ ద డెడ్ అండ్ ఫ్లెష్ అనమాట. కంపే వస్తుంది అందులో నుంచి బయటకు, వేరేది రాదు. అయితే దాన్ని ఎలాగో ఫినిష్ చేస్తామో? ఓన్లీ త్రూ ద స్పిరిట్. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. ఆత్మ బాప్తిస్మము గుర్తుపెట్టుకోండి, మెచ్యూరిటీకి సంబంధించింది కాదు, పరిచర్యకి సంబంధించింది కాదు, అది పొజిషన్కి సంబంధించింది, రక్షణకు సంబంధించింది అది. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ నింపుదల అనేది మెచ్యూరిటీకి సంబంధించి నేను చూసాం కొరింథీ పత్రికలో క్లియర్గా, అవునా? 3వ అధ్యాయం 1 నుంచి చూస్తే మీరు ఇంకా పసిపిల్లలా ఉన్నారేంటి, మీరు ఇంకా కక్షలు కుట్రలు కుతంత్రాలు ఏంటి, మిమ్మల్ని నేను పాలతోనే పెంచాల్సి వస్తుంది ఏంటి, యు ఆర్ నాట్ గ్రోన్ అప్. మీరు అదే 16లో చూడండి ఏమంటుంది, అదే 16లో 3:16లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు though దేవుని you have the indwelling spirit, that is called that the indwelling of the spirit, baptism of the spirit, though you are sealed, positioned గా మీరు దేవుని కుమారులే, బట్ మీరు ఇంకా చిన్నపిల్లలా ఉన్నారేంటి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి వాంట్ గ్రో, మెచ్యూరిటీలోనికి రావాలి. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే వాట్ ఆర్ ద కండిషన్స్? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? సో లేఖనములు ఇప్పుడు మనం నేర్చుకుంటూ వస్తున్నాం, ఇవన్నీ కూడా చక్కగా అర్థమవుతున్నాయి, దేవునికి స్తోత్రం కదా. మన మైండ్కి మన హృదయాన్ని చక్కగా రివీల్ అవుతున్నాయి. వీఆర్ ఎంజాయింగ్ ద వర్డ్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దీనికి ఏం యాడ్ అవ్వాలి? శక్తి యాడ్ అవ్వాలి, శక్తి చేత నింపబడాలి. ఒక బేబీ ఎంత ఆరోగ్యంగా పుట్టింది అన్నదే ముఖ్యం కాదు, ఆ బేబీ తన ఆరోగ్యంలో, ఆ స్టేచర్లో ఎదగాలి. చూడండి యేసు వారి గురించి జాన్ ద బ్యాప్టిస్ట్ గురించిన సాక్ష్యం, దే వర్ గ్రోయింగ్ ఇన్, చెప్పండి, ఇన్ ద స్టేచర్ అని రాయబడింది కదా. వారు చక్కగా ఆరోగ్యంలో ఎదుగుతున్నారు, విజ్డమ్లో ఎదుగుతున్నారు, దేవుని భయభక్తుల్లో ఎదుగుతున్నారు, లోబడటంలో ఎదుగుతున్నారు. వి మస్ట్ బి గ్రోయింగ్ అనే ఆస్పెక్ట్ ఉంది. పుట్టిన బిడ్డ అలానే ఉండకూడదు, అది దీనికి ఉద్దేశం. మెచ్యూరిటీలోకి రావాలి. నాట్ ఓన్లీ దాట్, ఆత్మ నింపుదల జరిగినప్పుడు యు విల్ బి యూస్డ్ బై గాడ్. ఈరోజు చాలా మంది దేవుని చేత వాడబడలేని స్థితిలో ఉండటానికి కారణం ఇన్ఎఫెక్టివ్గా ఉండటం, ఫ్రూట్లెస్గా ఉండటం కదా. దేవుని రాజ్యంలో మనం ఆయన విస్తరణలో పనికొచ్చే పాత్రలుగా ఉండకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆత్మ నింపుదల లేకపోవటమే. ఇట్స్ ఎ కంటిన్యూవల్ ప్రాసెస్ అని మనం చూడాలి. మీకు గుర్తుంటే ఎజెకియెల్ గ్రంథము 47లో మీరు ఆ యొక్క పరలోకం నుంచి, ఒక మందిరం నుంచి, ఆయన సింహాసనం నుంచి ఒక నీటి ఊట బయలుదేరి రావడం మీరు చూస్తారు. చూడండి ఒకసారి క్విక్గా 1 నుంచి అవ్వండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. ఎజెకియెల్ 47 అండి. మందిరం ఏ దిశగా ఉంది? తూర్పు ముఖంగా ఉంది. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి ఆ, తూర్పుగా పారుచుండెను. ఆ, ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా బలిపీఠమునకు దక్షిణముగా, అంటే ఏ సైడ్? దక్షిణం అంటే, రైట్ హ్యాండ్, దక్షిణం అంటే సౌత్, సౌత్ అంటే రైట్ హ్యాండ్, కింద. ఓకే, ఇది ఉత్తర దక్షిణ. దక్షిణం అంటే రైట్ సైడ్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? క్రీస్తు. అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద థ్రోన్. ఎవరున్నారు రైట్ హ్యాండ్? దక్షిణ హస్తం. దక్షిణం అంటే కుడివైపు, దక్షిణ కుడివైపు యేసుక్రీస్తు వారు ఉంటారు అక్కడ. ఈ యొక్క నీరు పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం నుంచి, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ అన్నమాట. హీ ఈస్ ద బాప్టైజర్, హీ ఈస్ ద స్పిరిట్ ఫిల్లర్. క్రీస్తుతోనే ముడిపడి ఉంది. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, మళ్ళీ చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడి నింపుదల ఒక వ్యక్తికి ఎందుకు అవసరము అంటే ప్రైమరీలీ టు గ్లోరిఫై జీసస్ క్రైస్ట్. దెర్ ఇస్ నో అదర్ రీజన్. దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్ చెప్పాలంటే. యేసు వారు చెప్తూ యోహానులో చెప్తున్నాడు, ఆయన సత్యస్వరూపి ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు, ఆయన నా వాటిలో నువ్వు తీసుకుంటాడు, మీకు వివరిస్తాడు,
ఆయన నన్ను మహిమపరుస్తాడు అనేసి. చెప్పండి, హోలీ స్పిరిట్ పని ఏంటి? క్రీస్తుని మహిమపరచడం. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద రీజన్, ఐ టెల్ యూ, ఫర్గెట్ అబౌట్ దిస్ టీచింగ్, అబౌట్ దిస్ ఫీలింగ్. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. క్రీస్తు ద్వారానే ఆరంభమవుతుంది. క్రీస్తు మహిమ కొరకే అది వస్తుంది. అది తూర్పు వైపు వెళ్తుంది, కానీ యాక్చువల్గా చూస్తే దక్షిణం వచ్చి ఇలా తూర్పు వైపు వెళ్తుంది అనమాట. తూర్పు వైపు ఉందంటే నువ్వు ఆ యొక్క మందిరంలోనికి ఎంటర్ అవ్వాలంటే నీ వీపు దేనికి చూపించాలి? తూర్పుకి వీపు చూపించి లోపలికి ఎంటర్ అవుతావు. తూర్పు అంటే దేనికి సాదృశ్యం చేస్తే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. అందరూ సూర్య నమస్కారాలు చేస్తారు. చిన్నప్పుడు నేను చేశాను, మా తాతగారు ఎప్పుడు చేసేవారు. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ నీ వీపు చూపించాలి. లోకానికి నువ్వు వీపు చూపించి ఆయన మందిరంలోనికి ఎంటర్ అవుతావు. అర్థమవుతుందా? సో అయితే మీరు గమనించండి, ఈ యొక్క రివర్, ఈ వాటర్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంట? కంటిన్యూ చేయండి. మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. కుడి ప్రక్కను కింద నుంచి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గమున ఆ, నన్ను నడిపించి ఆ, చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని ఆ, బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. తూర్పునకు పో ద్వారంలో బయటికి తీసుకొస్తున్నాడు ఇప్పుడు. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన ఆ, నీళ్లు ఉబికి పారుచుండెను. స్లోగా నీళ్ళు ఉబ్బుకుతున్నాయి అక్కడ. గుబగుబ ఏమంటే ఉబికి పారుచున్నాయి స్లోగా. ఇంగ్లీష్లో అయితే ట్రిక్లింగ్ అనే సౌండ్ వాడతాడు 2వ వచనంలో. ఫ్రమ్ ద సౌత్ సైడ్. చదవండి ఇంకా. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుదేరి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. నీళ్లు చూడండి తూర్పు దిశగా వెళ్తుంది అది. అండ్ దిస్ మ్యాన్ ఇస్ లీడింగ్ హిమ్ అలాంగ్ విత్ ద వాటర్, ఆపోజిట్ డైరెక్షన్. అలాంగ్ విత్ నీళ్ల గుండా, నీళ్ళు వెళ్ళే మార్గంలోనే, అంటే ఆ నీరు నడిపించి వెళ్ళే మార్గం వెళ్తూ ఉన్నాడు, వాక్ చేస్తున్నాడు. వెళ్తూ ఉండగా ఒక 1000 మూరలు రాగానే నీళ్లు చీలమండ లోతుండెను. చీలమండం అంటే యాంకిల్స్ వరకు ఉంది. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఫర్దర్ ఇంకొక 1000 అంటే ఏంటి? ఆత్మ నడిపింపుకు నువ్వు లోబడ్డావు, అదే దిశగా నువ్వు వెళ్తున్నావు. యాజ్ యూ కంటిన్యూ వాకింగ్, యాజ్ కంటిన్యూ ఒబేయింగ్, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి తీసివేయబడు. సో ఏం చేస్తాడు ఆయన? నీకు ఇంక్రీజ్ అవుతుందా? నెక్స్ట్ టైం మోకాల వరకు వచ్చింది. ఇంకా ఫర్దర్ గా ఇంకొక 1000. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతుండెను. లోతు. ఇంకా ఫర్దర్ గా ఇంకొక 1000 నడిపించగా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అండ్ యు ఆర్ లాస్ట్. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాలు ఎవరికి ఉంటాయంటే దోస్ హూ ఒబే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అపోస్తుల కార్యాల్లో మనం దాన్ని క్లియర్గా చూడొచ్చు, ద రిక్వైర్మెంట్ ఫర్ దిస్. అందుకని ముందుగానే ఈ విషయాలు మనం మాట్లాడుకుంటే మంచిది, సెటిల్ చేసుకుంటే. గుర్తుంటే మీకు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 32వ వచనం చూస్తే, అండ్ we are witnesses of the things, and so is the Holy Spirit, whom God has given to those who obey him. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఒక ప్రిన్సిపల్ ఉంది. మనము విధేయత చూపే మనసు మనకు ఉండాలి. నువ్వు ఫెయిల్ అవుతే అవ్వచ్చు కాక, బట్ యు మస్ట్ బి విల్లింగ్ టు ఒబే. యు మే బి స్ట్రగ్లింగ్, యు మే బి ఫెయిలింగ్, బట్ దేవుడు చూసేది అంటే ఆర్ యు విల్లింగ్, ఆర్ యు ట్రయింగ్. ఆ దిశగా వెళ్ళటానికి. చిన్నపిల్లలు చూసారా, వాళ్ళు నడిచేటప్పుడు పడతారు, వాళ్ళు పడి అట్లే ఉంటారా? ఇర్మియా గ్రంథంలో అదే రాస్తున్నాడు, వీరు పడి లేవకుండా ఉంటారా మనిషి అనేవాడు? దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి వీళ్ళు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, వీళ్ళు సరే పడ్డారు, సరే పడితే పడ్డారు, దాని గురించి ఏమంటలా ప్రభు? నువ్వు పడి లేకపోవట్లేదు ఏంటి? వీడు తిరిగి రావాలని ఎందుకు అనుకోవట్లేదు? నువ్వు రావును ఉద్దేశించండి, నువ్వు నా యుద్ధకే రావాలి. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభు మనసు ఎప్పుడు కూడా అదే. తప్పైన కుమారుడు తిరిగినప్పుడు తండ్రి వాడిని హత్తుకొని వాడిని ముద్దు పెట్టుకొని స్వీకరించలేదా? గాడ్ ఆల్వేస్
ఎక్స్పెక్ట్స్ us టు టర్న్ టు ఒబే. అర్థమవుతుందా? వారికి దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. సో ఆ యొక్క నీటి గుండా వెళ్తున్నారు, అనుభవములు మారుతున్నాయి వీడికి. గిలకల నుంచి, మోకాళ్ళు, నడుము నుంచి ఒక పాయింట్ వచ్చింది, హీస్ టోటల్ గా అందులో ఆత్మలో కొట్టుకుపోతా ఉన్నాడు. యేసుప్రభు వారి లైఫ్ ఎగ్జాక్ట్గా అలాంటిది. యేసుప్రభు వారు అన్నీ చేయగలడు. ఆయన మాట బోధించగలడా, సొంతగా బోధించగలడు, ఏ పనైనా చేయగలడా, మిరకిల్ చేయగలడా, నీళ్ళని ద్రాక్షరసంగా చేయగలుగుతాడు. కానీ ఏది ఆయన అంటాడు, నేను చేయలేను అంటాడు. నేను చేయలేను. ఎందుకంటే నా తండ్రి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే నేను చేస్తాను. నా తండ్రి చిత్తమును మాత్రమే నేను చేస్తాను. అర్థమైందా? తనకి ఆ ఫ్రీడమ్ లేదు. నేను చేయగల స్వాతంత్రం ఉన్నా నేను చేయను. అటువంటి అంటే పరిశుద్ధాత్మ కంట్రోల్కి వెళ్ళిన వ్యక్తి అలాగా మనము కలిగి ఉంటాడు, అలాగ ఉంటారనమాట. 1:8 ఏముంది తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉండెదరు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ ఎ విట్నెస్? విట్నెస్ అంటే రూట్ వర్డ్ ఏంటో తెలుసా? మార్టర్డమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నాను, నాకు ఇంకో ట్రాన్స్లేషన్ ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి నా పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? నేను మాట్లాడింది మాట్లాడుతున్నాడు. అతనికి ఏమైనా ఒక ఐడెంటిటీ ఉందా? అతనికి తన సొంత మాటలు ఏమైనా చెప్పే స్కోప్ ఉందా? అతను ఏమైపోయాడు? he became a martyr. He has lost his identity. తనకి ఒక ఐడెంటిటీ లేదు, తనకి ఎక్స్ప్రెషన్ లేదు, తన ఎవరో కూడా తెలియదు ఎవరికి. He is totally representing me, isn't it? He just represents me. నాకు ప్రతిగా అతను ఉన్నాడు అంతే. అతను అనేవాడు లేడు. మాట సాక్ష్యము అంటే ఏంటంటే ఇట్స్ నాట్ మీ, ఇట్స్ క్రైస్ట్. నా బ్రతుకంతా, నా మాటలు, నా లైఫ్, తినడం, త్రాగడం, ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ హిమ్ అండ్ త్రూ హిమ్. నాకంటూ మహిమ రాదు, నాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, నాకంటూ ఒక గుర్తింపు రాదు. సమస్తమును ఆయన మూలమును, ఆయన ద్వారా, ఆయన కొరకు మాత్రమే. ఇది సాక్ష్యం అంటే. దీనికోసం ఇది తీసుకురావడం కోసమే పరిశుద్ధాత్మ అవసరం. అంటే ఆయన ఏం చేస్తుంది తెలుసా? సౌలు ఫ్లెష్కి సాదృశ్యం. బైబిల్లో మీరు చూస్తే సౌలు దేవుడు అభిషేకించినప్పుడు ఎందుకు అభిషేకించాడు తెలుసా? ద రీజన్ టు కిల్ ద ఫ్లెష్. ఫస్ట్ థింగ్, ద అనాయింటింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు కిల్ ద ఫ్లెష్. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన వెంటనే బైబిల్ ఏముందంటే సౌలు ఇన్ ఎ మూమెంట్ హీస్ చేంజ్ అని రాయబడింది. ఒక క్షణంలో సౌలు పూర్తిగా మారిపోతాడు. అంతకుముందు పిరికివాడిగా ఉన్నవాడు ఇప్పుడు కబడ్దార్ చూసుకున్న ద్వారా ఫిలిస్టీన్తో సవాలు విసురుతున్నాడు. ఫిలిస్టీన్లు వస్తే భయపడట్లా, నాతో పాటు ఎవరు వస్తారో రండి, వెళ్ళి మనం ఫైట్ చేద్దాం అంటున్నాడు. హీస్ టోటలీ చేంజ్డ్ అండ్ హి స్టార్టెడ్ ప్రొఫెసయింగ్. తన నోట్లోంచి ప్రొఫెటిక్ వర్డ్ వస్తుంది, ప్రవచనాలు వస్తున్నాయి, స్తుతి వస్తుంది, ఆరాధన వస్తూ ఉంది. ఏం జరిగింది? ద ఫ్లెష్ ఈస్ కట్ ఆఫ్. అనాయింటింగ్, సౌల్ యొక్క అనాయింటింగ్ చూడండి పాత్ర ద్వారా జరిగింది. డేవిడిక్ అనాయింటింగ్ ఏం తెలుసా? నెక్స్ట్ లెవెల్లో కొమ్ముతో జరుగుతుంది. కొమ్ము, దట్ ఈస్ ఈవెన్ హైయర్ అనాయింటింగ్. కొమ్ము దేనికి సాదృశ్యం తెలుసా? టు రూల్. దేవుని దృష్టిలో యాక్చువల్ కింగ్ ఎవరు? సౌల్ కాదు. నెక్స్ట్ 38 years సౌలు కింగ్ లాగా కనపడుతున్నాడు, కానీ యాక్చువల్గా అతను కింగ్ కాదు. దేవుడు ఎప్పుడూ అతన్ని ఆ పొజిషన్ నుంచి దేవుడు తీసేశాడు. గాడ్ ఈస్ రిజెక్టెడ్ హిమ్. కానీ దేవుని దృష్టిలో ఎవరున్నారు? కింగ్ ఎవరు? డేవిడ్ అన్నమాట. డేవిడ్ యొక్క అనాయింటింగ్ ఏంటనుకున్నారు? కొమ్ముతో జరిగింది. కొమ్ముతో జరిగినప్పుడు కొమ్ము హెచ్చుకి అధికారానికి సాదృశ్యం. హి బికేమ్ ద కింగ్. కింగ్లీ అనాయింటింగ్ వచ్చింది. తర్వాత సొలొమోన్ వస్తాడు. సొలొమోన్ అనాయింటింగ్ ఈవెన్ పవర్ఫుల్, ఈవెన్ గ్రేటర్. సొలొమోన్ అభిషేకము డిఫరెంట్ అన్నమాట. సొలొమోన్ అభిషేకం దేనికి చెప్పండి? టు బిల్డ్ ద టెంపుల్. ప్రీస్ట్లీ అనాయింటింగ్ లేకపోతే దేవునికి బలులు సమర్పిస్తాడు, దేవుని మందిరమును కడతాడు. అర్థమవుతుందా? దేవుని మహిమను తీసుకొస్తాడు తను. సొలొమోన్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ పీస్. సమాధానం తీసుకుని వస్తాడు. చూడండి, అనాయింటింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అనాయింటింగ్ మనం చూస్తూ వచ్చాం. అత్యున్నతమైన అనాయింటింగ్ ఏంటి తెలుసా? హైయెస్ట్ అనాయింటింగ్
క్రైస్ట్. క్రీస్తు అభిషేకం ఈరోజు మనందరి మీద. యెషయా 41లో ద లార్డ్ హస్ అనాయింటెడ్ మీ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాస్ ఈజ్ అనాయింటెడ్ మీ అని రాస్తున్నాడు. ఇప్పుడు ఆయన సంఘముగా మన శిరస్సు యేసుక్రీస్తు వారు. మీరు గమనిస్తే అభిషేకము ఎంత పోస్తారో తెలుసా? 2 చుక్కలు తల మీద పోస్తారనుకుంటున్నారా? ఇక్కడ మొదలైతే అభిషేకము ఎంత ఆయిల్ పోస్తారంటే అది కిందకి ఇలా జారి వస్తుంది. ఎక్కడ దాకా వెళ్తుంది? ఇట్ కవర్స్ ద హోల్ బాడీ, కాళ్ళ దాకా అనమాట. అర్థమైంది? నీ క్లాత్స్, బట్టలు ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత దావీదుని బహుశా అభిషేకించినప్పుడు దావీదు చేతిలో ఈ క్యాటిల్ బార్ ఉన్నట్టుంది, అవునా? ఆ క్యాటిల్ బార్ కూడా అభిషేకించబడింది. అందుకే దాంతో కొడితే వాడు ఒక్క షాట్తో ఫినిష్ అవుతాడు. వెన్ ద అనాయింటింగ్ కమ్స్ అపాన్ యూ, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హోల్ బాడీ, యువర్ వర్క్స్ అనమాట. సమస్త ద హోల్ బాడీ అంతా కూడా. యేసుక్రీస్తు వారి మీదకి వచ్చిన అభిషేకం ఆయన తలకే పరిమితం కాదు, ఆయన శరీరానికి కూడా పరిమితం, శరీరానికి కూడా అంటుకుంది అనమాట. సో ఆయన అభిషేకంలో ఇప్పుడు నువ్వు నేను కూడా పాలిభాగస్తులమే. దేవునికి స్తోత్రం. We are the extension of the body of Christ. అంతేనా? యేసుక్రీస్తు శరీరం అంటే ఏంటి? ఆయన అభిషేకించాలంటే నిన్ను నన్ను కూడా అభిషేకించాడు ప్రభువారు. ఈ అభిషేకంలో ఇప్పుడు నేను దినదినము నేను ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు అభిషేకము పవర్ అని చెప్తూ వచ్చాను. చాలా జాగ్రత్తగా వినండి పిల్లలు. సపోజ్ ఇఫ్ యూ డోంట్ యూజ్ దిస్ బాడీ, దిస్ హ్యాండ్ ఫర్ ఎ వైల్, అసలు ఒక్క పని కూడా చేయకుండా మీ చేతిని ఇలా వదిలేసి ఉంచండి, కొన్ని రోజులకి ఏమవుతుంది చెప్పగలరా? Continuously ఒక వ్యక్తి ఇఫ్ ఈస్ లయింగ్ ఆన్ ద బెడ్ నాట్ వర్కింగ్, ఏమవుతుంది? బాడీ ఏమైపోద్ది? అలవాటు అయిపోతుంది వర్క్ చేయక. దానికి అలవాటు అయిపోద్ది. స్లోగా వీక్ అయిపోద్దా? స్ట్రెంత్ ఉంటుందా? మీరు పెరాలసిస్ వచ్చే వాళ్ళు చూస్తే వాళ్ళు అట్లానే పండుకుంటారు పాపం. అందుకే డాక్టర్స్ ఏం చేస్తారు? ఫిజియోని పంపిస్తారు. ఫిజియోథెరపిస్ట్ వచ్చి బలవంతంగా కాళ్ళు చేతుల్ని లాగి ఎంతో కొంత ప్రెషర్ ఇస్తారు దానికి, లేకపోతే అది అట్లానే స్లోగా డెడ్ అయిపోతాయి. మన బాడీలో ప్రతి ఆర్గన్ కూడా ఎఫెక్టివ్గా పవర్ఫుల్గా పనిచేయడానికి ఇట్ హ్యాస్ టు వర్క్, ఇట్ నీడ్ సమ్ రెసిస్టెన్స్. జిమ్లో జాయిన్ అవుతాడు, జిమ్లో జాయిన్ అయినప్పుడు వెయిట్స్ ఉంటాయి. అక్కడ జిమ్లో కష్టం ఉంటుందా సుఖం ఉంటుందా? సుఖపడేవాడు జిమ్కి వెళ్ళాడు అసలు. ఫస్ట్ జిమ్కి వెళ్ళి రోజు ఒక 2 కిలోల బరువు మోస్తున్నాడు అనుకోండి, రోజు వాడు 2 కిలోలే లేదా 1 కిలో బరువుని రోజు అట్లా చేతులు ఊపుతూ వస్తే వాడు ఎప్పటికైనా వాడు మజిల్స్ డెవలప్ అవుతాయా? టోన్ వస్తుందా? వెయిట్స్ పెరుగుతుంటాయి రోజు రోజుకి. స్ట్రగుల్, సఫరింగ్, రెసిస్టెన్స్. చూడండి, రెసిస్టెన్స్ ఉంటాయి, వెయిట్స్ ఉంటాయి, స్ప్రింగ్స్ ఉంటాయి, బలవంతంగా లాగాలి, మసిల్ మీద ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాలి. అప్పుడే బాడీ ఆరోగ్యవంతంగా హెల్దీగా తయారవుతారు. దే బికమ్ మోర్ పవర్ఫుల్. హ్యాండ్ రోజు వర్క్ చేస్తుంటే ఏమైతే ఎంత స్ట్రాంగ్ అవుతుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎవరికి ఇవ్వబడుతుందంటే, ఎందుకు ఇవ్వబడుతుందంటే ఆ శక్తితో నువ్వు జిమ్ చేయాలని, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేయాలని అవసరం. నువ్వు ఇది చేస్తూ ఉండగా యూ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఊరికనే శక్తిని ఇవ్వడు దేవుడు, అర్థమైందా? ఇఫ్ యూ కీప్ ఆన్ ఫీడింగ్ ఎ baby will grow fat rather become healthy. బేబీ ఆడుకోవాలి, తిరగాలి, అప్పుడు నువ్వు తిన్న ఆహారం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఓన్లీ ఫీడింగ్ వలన హెల్త్ వస్తుందా? ఒబీస్ అవుతారు. స్పిరిచువల్గా మనము ఎదగటం కోసము, ఈ పవర్ని ఎక్సర్సైజ్ చేయడం కోసము దేవుడు మన జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ని అనుమతిస్తాడు. ఈ సిచ్యువేషన్స్లో నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు వర్కౌట్ చేస్తూ ఉండాలి. అప్పుడు యూ విల్ బి గివెన్ ఈవెన్ గ్రేటర్ పవర్, మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అప్పుడేమైంది? నువ్వు సాక్ష్యంలో ఎదుగుతూ ఉన్నావు, పరిచయంలో ఎదుగుతూ ఉన్నావు, దేవునికి ఎఫెక్టివ్గా నువ్వు వాడబడతా ఉంటావు. స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మీరు ఒకసారి ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయము 16-17.
ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి బలము చేత, బలము బైబిల్లో గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ఎ వర్డ్ కాల్డ్ బలము, పవర్, ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీలో కార్యసాధకము తన క్రియాశీలక శక్తి అంటాడు. ఎఫెసీ 1:18-19లో ద పవర్ వర్కింగ్ ఇన్ యూ, ఓకే, హూ బిలీవ్ అంటాడు. అంటే ఆ పవర్ అనేది అంటే పరిశుద్ధాత్మ శక్తి. మళ్ళీ చదవండి ఒకసారి, కంటిన్యూ చేయండి. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత బలము అతుకబడి చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ఆ, శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. శరీరంలో అభివృద్ధి కలుగ చేసుకొనిచున్నది. ఈ కీళ్ళు పనిచేయాలి. ఓకే, వెయిట్ లేపడం, బలంగా లేపాలి, కీళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి, ఎముకలు స్ట్రాంగ్ అవ్వాలి, ఆరోగ్యవంతమైన శరీరం రావాలి. ఓన్లీ వెన్ యు వర్క్ ద్వారానే ఆరోగ్యం వస్తుంది కదా. అయితే ఏంటి ఇక్కడ ఈ వర్క్? ఇవి ఎప్పుడైతే మనం చెయ్యమో యు బికమ్ వీక్ అయిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా అడ్డంకులు ఏంటో మనం చూద్దాం కేర్ఫుల్గా. ఎఫెసీ పత్రిక 4:30 ఏమంటున్నాడు? డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆత్మను మీరు దుఃఖపరచొద్దు, ఆయన ఆర్పొద్దు. మొదటి తెస్సలు అంటున్నాడు 5:19, పరిశుద్ధాత్మను మీరు ఆర్పవద్దు, ఆయన పనిని ఆటంకపరచవద్దు. హోలీ స్పిరిట్ గాడ్ లోపల నుంచి నీకు పని చేస్తూ ఉంటాడు. హోలీ స్పిరిట్ నీకు పవర్ ఇస్తూ ఉంటాడు. అది మీద హార్ట్ ఏం చేస్తుంది? పంప్ చేస్తూ ఉంది, బ్లడ్ సప్లై చేస్తూ ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు జిమ్లో పరిగెడుతూ ఉన్నావు, వర్క్ చేస్తూ ఉన్నావు, హార్ట్ మంచిగా పవర్ ఇస్తూ ఉంది, నువ్వు పని చేస్తున్నావు, అండ్ యువర్ మజిల్స్ ఆర్ గ్రోయింగ్, బికమింగ్ స్ట్రాంగ్, ఆరోగ్యంలో క్రిస్తు క్యారెక్టర్ ఎదుగుతూ ఉన్నావు. అయితే ఇవన్నీ ఆటంకం ఎప్పుడు జరిగిద్దంటే వెన్ యూ డోంట్ వర్క్. మనం ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లం రాగానే ప్రభువా నీకు ప్రాబ్లం తీసేయమని ప్రార్థన చేస్తాం. మన దేవుడు యాక్చువల్ ప్రాబ్లం తీసేయడు. నువ్వు ప్రభు ఏమంటాడంటే ఓవర్కమ్ ఇట్ అంటాడు. కీడుని తీసే ప్రభు, నా కీడు వద్దు అంటావు నువ్వు కదా. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? కీడుని నువ్వు మేలు చేత జయించు అంటాడు. జయించాలి. నువ్వు ఓవర్కమర్ ఎప్పుడు అవుతావు? ఇప్పుడు బైబిల్లో ఏముంది? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు, అది ఒక ఆజ్ఞ కాదా? మరి ఆజ్ఞ ఫుల్ఫిల్ అవ్వాలంటే, ఆజ్ఞకు లోబడాలంటే నీకు ఒక చెంప దెబ్బలు కొట్టాలా లేదా? అవునా కదా? ఒక దెబ్బ వేయాల్సిందేనా? వేయనంత వరకు నువ్వు ఆజ్ఞకి విధేయత చూపుతావా? చూపలే. నీ శత్రువులను ప్రేమించండి అని బైబిల్లో ఉంది, అది ఆజ్ఞ. నువ్వు విధేయత చూపాలి అంటే ఎంతమందికి ఆశ ఉంది? ప్రతి ఆజ్ఞ బైబిల్ ఉన్న యేసుప్రభు ప్రతి ఆజ్ఞని విధేయత చూపాలి అని. ఈ ఆజ్ఞ ఉందా? ఏంటది? నీ శత్రువులను ప్రేమించండి. ఇప్పుడు ఆజ్ఞను ఫుల్ఫిల్ చేయాలంటే విధేయత చూపాలంటే ఎవరు కావాలి నీకు? శత్రువులు. హోలీ స్పిరిట్. శత్రువులు కావాలి కదా. దేవుడు ఏం చేస్తాడు? శత్రువుని లేపాడు. నువ్వేమని ప్రార్థన చేస్తావు? ప్రభు ఈ శత్రువుని తీసేయని ప్రార్థన చేస్తావు. నో, ఐల్ గివ్ యూ మై స్పిరిట్ టు లవ్ హిమ్, టు ఓవర్కమ్ ఇట్. ఇప్పుడు నీకు హోలీ స్పిరిట్ ఎందుకు అవసరం? నీకు శత్రువులే వద్దన్నప్పుడు నాకు ఆత్మ కూడా నీకు ఇవ్వనంటాడు దేవుడు. ఎందుకని? నువ్వు ఎట్లా శత్రువు వద్దన్నావు కదా, నా ఆత్మతో నీకేం పని? నీకు ఎందుకు ఆయన ఆత్మనిచ్చేది? నీకు ఆయన ఆత్మనిచ్చేది నువ్వు శత్రువుని ప్రేమించటానికి, నాట్ టు ఎగ్జిబిట్. నీకేదో గిఫ్ట్స్ ఉన్నాయని, నీకేదో పవర్ ఉంది మినిస్ట్రీలో ఎగ్జిబిట్ చేయడానికి కాదు. The reason why he wants to give you his Holy Spirit is so that you will keep the commandment of Jesus. ఏంటి commandment of Jesus ఇక్కడ? To love your enemies. So ఒక సైడ్ ఆయన he raises enemies to you. శత్రువులు నీకు లేపుతాడు, ఒక పక్క పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆ శక్తితో? You will love them, you will forgive them. అప్పుడు ఏమేం చెప్పండి? నువ్వు వారిని ప్రేమించావు, ఇంకో చెంప చూపించావు, వారిని క్షమించగానే ఏమైంది తెలుసా? నువ్వు దేవుడు మహిమపరచబడ్డాడు అక్కడ. మీ వెలుగును అన్యజనుల ఎదుట ప్రకాశింపనివ్వండి. ఏంటి అక్కడ వెలుగు?
చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ వెలుగు అన్ని జనులకు ప్రకాశింపని ఉంది. ఏంటి అక్కడ వెలుగు? సత్క్రియలు. ఏంటి సత్క్రియలు? సత్క్రియలు అంటే గుడ్ వర్క్స్ అంటారా? యాక్షన్స్ కాదు, రియాక్షన్స్. రిమెంబర్, సత్క్రియలు యాక్షన్స్ కాదు. యాక్షన్స్ ఎవడైనా చేస్తాడు. వీఆర్ ఎక్స్పర్ట్స్ యాక్షన్ చేయడంలో. అవునా? ఆస్కార్ ఇవ్వచ్చు అసలు ఒక్కొక్కరికి. హీ డజంట్ కేర్ అబౌట్ యువర్ యాక్షన్స్, హీ లుక్స్ ఎట్ యువర్ రియాక్షన్. ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకో చెంప చూపించడం అనేది యాక్షనా రియాక్షనా? రియాక్షన్. ఒక మైల్ దూరం రమ్మంటే ఇంకొక మైల్ దూరం వెళ్ళటం అనేది యాక్షనా రియాక్షనా? ఇట్స్ రియాక్షన్. శత్రువుని ప్రేమించడం, ఇట్స్ రియాక్షన్. ఒక వ్యక్తిని అవమానపరిచాడు అండ్ గాడ్ వెయిట్స్, హౌ ఈజ్ యువర్ రియాక్షన్? క్రీస్తులాగా రియాక్ట్ అవ్వటానికి యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. Holy Spirit, God is given, power is given to react like Christ, to obey every commandment of Jesus Christ. ఎందుకంటే క్రీస్తు యొక్క కమాండ్మెంట్స్ చాలా హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. అసలు కోప్పడొద్దు అని బైబిల్ అసలు నీ సహోదరుని నువ్వు ఏమంటాను, వ్యర్థుడాన్ని పిలవద్దు అంటున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతూ నువ్వు చూడకూడదు అంటున్నాడు. చెప్పండి, ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమైతే ఇవి? డోంట్ ఈవెన్ ట్రై, బికాజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ ఇంపాసిబుల్ అయితే ప్రభు ఎందుకు ఇస్తాడు ఆజ్ఞలు? దట్స్ వేర్ యూ రియలైజ్ యువర్ ఇంపార్టెన్సీ. దట్స్ వేర్ యూ రియలైజ్ యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే మాథ్యూ 5, 6, 7 ఒకే స్ట్రెచ్లో ఎప్పుడు చదవాలి మనం. మాథ్యూ 5 చదువుతుంటే ప్రభు ఇది నా వల్ల కాదు, అర్థమవుతుంది నీకు, నా చేత కాదు ప్రభు, నాకు సహోదరుని కోపడొద్దు అంటావేంటి అసలు? మర్డర్ సంగతి దూరం, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు అంటున్నాం. యాజ్ గుడ్ యాజ్ కమిటింగ్ అడల్టరీ అంటున్నాం. ఇది ఎట్లా సాధ్యం? నా వల్ల కాదు. దెన్ యూ రియలైజ్, నా వల్ల కాదు ప్రభువా. దెన్ యూ ఆస్క్, ప్రభువా నీ శక్తిని నాకు దయచేయండి, గివ్ మీ లార్డ్ యువర్ పవర్ అండ్. సో పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని చెప్పిన దేవుడు, ఆయన ఆర్పొద్దు అని చెప్పిన దేవుడు, ఏ విషయాల్లో ఆయన ఆరిపోతాడు, ఆయన ఎలా ప్రజ్వరల చేయాలి, ఆయన శక్తిని నిరాటకంగా ఎలా పొందుకోవాలి? మీరు చూస్తే కొన్నిసార్లు మనం బైక్ నడిపేటప్పుడు మన పెట్రోల్ సప్లై ఆగిపోతుంది. కొన్నిసార్లు టక్ టక్ ఆగినప్పుడు బండి కూడా ఏమైంది, ఇమ్మీడియట్గా బ్రేక్ వేసినట్టుగా ఆగిపోతూ ఉంటుంది. ఏమైంది? పవర్ సప్లైలో ఎక్కడైతే తేడా వచ్చింది. ఆ పవర్ లైన్లో పిలక కొట్టేయడమో, లేకపోతే నలకలు డస్ట్ పట్టడమో, ఇగ్నిషన్ దగ్గర కార్బన్ పట్టేయడమో, బండి ఏమైందంటే ఆగిపోతూ ఉంటుంది. నిరాటకంగా పవర్ సప్లై ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దెన్ యూ విల్ ఫేస్ ఎవ్రీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, అండ్ యూ విల్ బి ఎన్ ఓవర్కమర్. అయితే ఎలాగా ఈ యొక్క ఫ్లో అడ్డుపడుతుంది, అని ఎలా ఆరిపోతుంది? పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. 4th చాప్టర్, ఎఫెసియన్స్ 4th చాప్టర్ అంతా దీంతో ముగుస్తుంది. మీరు చూడండి ఒకసారి 25 నుంచి చదువుదాం, ఒక్కొక్కటి క్విక్గా. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కాంటెక్స్ట్ చూస్తే ముందు ఏమంటున్నాడు? ఈరోజు మార్నింగ్ కూడా చర్చలో మాట్లాడుకున్నాం. మీరు ప్రేత వస్త్రాలు తీసేయండి, క్రీస్తుని ధరించుకోండి, నీతి వస్త్రాలు ధరించుకోండి. పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్ అంటాడు. నీతియు యథార్థమైన భక్తి కలిగిన నవీన పురుషుని మీరు ధరించుకోండి అని చెప్తూ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఎగ్జాంపుల్స్ చెప్తూ దేంతో ముడిపెట్టాడంటే పరిశుద్ధ కాంటెక్స్ట్ మీరు చూడాలి. 25 నుంచి 32 వరకు ఒక కాంటెక్స్ట్, ఒక వన్ స్ట్రెచ్గా చదువుతూ వెళ్తే ఇన్ బిట్వీన్ యూ సీ డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడితే ఏమవుతుంది? ఆ పవర్ ఫ్లో ఆగిపోద్ది, సడన్గా బ్రేక్ వస్తుంది. ఆయన పనిని నువ్వు ఆటంకపరచొద్దు. ఆయన పవర్ ఆగిపోగానే నువ్వు స్టంబుల్ అయిపోతావు. అయితే ఇందా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు, ఆ యొక్క రివర్ డైరెక్షన్లో నువ్వు నడుస్తూ వెళ్ళాలి అనేసి. గిలకల లోతు నుంచి ముందుకెళ్ళు, ఇంకా నీకు మోకాళ్ళ లోతు వస్తుంది, ఇంకొంచెం ముందుకెళ్ళు, నడుము లోతుకి వెళ్తావు, ఇంకా ముందుకెళ్ళు. అట్లానే నీకున్న కలిగిన దాంట్లో కొంచెం నువ్వు గట్టిగా పట్టుకో.
విధేయత చూపే కొద్దీ ఆయన ఫర్దర్గా ముందుకు వెళ్తూ ఉంటాడు. బైబిల్ ఏమంటుంది? 25వ వచనంలో అబద్ధం ఆడొద్దు అంటుంది. అంతేనా? మీరు లే అసైడ్ ఫాల్స్హుడ్. నోటితోనే అబద్ధం కాకపోవచ్చు, హిపోక్రసీ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సత్యం లేకపోవటం ఫర్ ఎగ్జాంపుల్. అంటే అర్థం ఏంటి? వేషధారణ. ఓకే, వేషధారణ కలిగి ఉండొచ్చు. ఒక అబద్ధం మాట్లాడటం. నువ్వు అబద్ధం మాట్లాడగానే ఏమో తెలుసా? యు ఆర్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ ద డెవిల్. హోలీ స్పిరిట్ గాడ్ పేరేంటి? స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడు. నువ్వు అబద్ధం ఆడగానే ఏమైంది తెలుసా? అగ్ని మీద దగదగలాడుతున్న అగ్ని మీద నువ్వేం చేసేది తెలుసా? ఒక చెంబుతో నీళ్లు పోసినట్టు అయిపోయింది. ఆయన నొచ్చుకుంటాడు అనమాట, దుఃఖపడతాడు. ఆయన ఆగిపోయాడు అక్కడ. He cannot get along with the lie. చూడండి, these are the instructions. It's nothing to do with the baptism. మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. He is already baptized. You are already baptized. పొజిషన్ గురించి మాట్లాడట్లేదు, అంతా కూడా పవర్ గురించి మాట్లాడుతున్నా, సాక్ష్యం గురించి మాట్లాడుతున్నా. ఆయన నీకు ఇవ్వబడిన కృపలో నువ్వు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకపోతే, ఇవ్వబడిన శక్తిని నువ్వు వాడకపోతే నువ్వు ఇంకా బలహీనపడిపోతావు. నువ్వు చెయ్యి వాడకపోతే ఇంకా వీక్ అయిపోతావు. ఏం యూజ్ చేయాలి? టు స్పీక్ ద ట్రూత్. దేవుడు నూతన శక్తిని, నూతన ఆత్మను మనకి ఇచ్చాడు. మీరు గమనించండి, తిమోతిలో అంటున్నాడు, దేవుడు మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చాడంట? పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మనకి ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. You must be determined now. I speak the truth no matter what. You must decide. Determine చేసుకోవాలి నేను. కానీ ఈరోజు చూస్తే చాలాసార్లు చాలా నెగ్లిజెంట్గా, క్యాజువల్గా అబద్ధం ఆడేస్తాం మనం. చిన్నదే కదా ఇది, పొరపాటున, అయితే పెద్ద విషయం కాదు కదా ఇది. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దిస్. ఐ టెల్ యూ, పరిశుద్ధాత్మ నింపుదల ఆగిపోద్ది అక్కడ. ఫాల్స్హుడ్. Always speak the truth, no matter what. And you will be growing in the power of the Spirit. సాక్షులు ఎదుగుతూ ఉంటాం. నేను ఒక్కొక్క ఏమంటాము డీటెయిల్గా మనం చెప్పొచ్చు, కానీ నేను మీకు అర్థం చేసుకుంటారని నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే కార్యాలు ఇవన్నీ కూడా. 26వ వచనంలో ఏమంటున్నాడు? కోపపడుడి కానీ పాపం చేయొద్దు. ఆ కోపపడిన ఎప్పుడుదా సెటిల్ చేసుకోండి మ్యాటర్? సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సెటిల్ చేసుకోవాలి మ్యాటర్. అసలు కోపపడొద్దు, అసలు అవసరం లేదు. ఎందుకంటే యాకోబులో చెప్తున్నాడు, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం దేని మీద పడాలి? నేను పాపం మీద కోపపడు. నీ మీద నీకు అసహించుకో, నీ మీద నీ కోపం తెచ్చుకో. యు మస్ట్ బి యాంగ్రీ ఎట్ యువర్ సిన్, ఎట్ యువర్ ఫ్లెష్. ఎందుకంటే 2 కొరింథీ మీరు చూస్తే 7వ అధ్యాయం అనుకుంటా, రిపెండెన్స్ యొక్క లక్షణాలు చెప్తూ అక్కడ ఆగ్రహం అన్న పదం వాడతాడు. గుర్తుందా? 2 కొరింథీ 7వ అధ్యాయము క్విక్గా మనం చూద్దాం. 11వ వచనం ఏముంది అక్కడ? మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయము. ఆగ్రహం ఏంటి? ఆగ్రహం ఇది దేని మీద ఆగ్రహము? నువ్వు ఒక తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు నీకు కోపం రావాలి. నేను ఎందుకు చేశాను మరలా? నీ మీద నీకు అసహ్యం కలగాలి. మీరు ఎజెకియల్ 36లో రాయబడింది, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే హీ లోత్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను అసహించుకోవడం మొదలు పెడతాడు, తన పాపం బట్టి కోపగించుకోవడం మొదలు పెడతాడు. బట్ యూ విల్ నాట్ సిన్. పాపం చేయవు, కానీ పాపమునకు ముందుగానే ఆ పాపమును కోపగించుకుంటాం. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తితో నీకు డిస్టర్బెన్స్ వస్తే ఏం చెప్తుంది బైబిల్? డు నాట్ లెట్ సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్. సెటిల్ ద మ్యాటర్ ఇమ్మీడియట్గా ఆ రోజే. ఒకవేళ సెటిల్ చేసుకోకుండా నెక్స్ట్ డేకి నువ్వు క్యారీ చేస్తే, ఐ టెల్ యూ, పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు, ఆయన్ని అణిచేసావు, ఆయన కార్యం ఆగిపోయింది. ఈరోజు మేమందరి ముందు ఒక సవాలు ప్రశ్న: ఎంత త్వరగా మనం కోపడుతున్నాం? ఎంత త్వరగా మనము అవుట్బస్ట్ ఆఫ్ యాంగర్ బయటకు వస్తుంది? క్విక్ టెంపర్ లూజ్ అవుతున్నాం క్విక్గా? నో, we do not have right to show any anger. కోపడే అర్హత, హక్కు నీకు నాకు లేదు, దేవునికి మాత్రమే ఉంది.
our job is only to love, ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఇదే ఎక్సర్సైజ్ అంటే, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటే, ఇదే జిమ్ అంటే మంది. దట్స్ హౌ యూ ఇంక్రీజ్ ద పవర్. ఓకే, 28వ వచనంలో ఏముంది తెలుసా? దొంగతనం చేయొద్దు, దొంగిలించొద్దు, వర్క్ హార్డ్, పని చేయమంటున్నాడు. ఓకే, సోమరిగా ఉండొద్దు. బైబిల్ అది సెలవిస్తుంది. మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద సుధమ పాపం. అది కేర్లెస్ ఈజ్. నువ్వు వర్క్ చేయాలి. ప్రేయర్ ఈజ్ ఎ వర్క్. స్టడీ ద బైబుల్. ఖాళీగా ఉంటే ఇతరులకు ఏమైనా హెల్ప్ చేయి. అర్థమవుతుందా? వాళ్ళకన్నా ఎవరో వాళ్ళకి హెల్ప్ చేయి. సుధమ ఏం చేసింది? ఇతరులకు సహాయం చేయలేదంట. నిర్విచారమైన సుఖస్థితి, ప్రైడ్, కేర్లెస్గా టైం పాస్ చేస్తూ ఉంది. టైం పాస్ చేయటము, సోమరిగా ఉండటము, టైం వేస్ట్ చేసుకోవటము, ఇలాంటివి డెలిబరేట్గా మనం ఎవరైతే చేస్తారో, ఐ టెల్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు కుంచుకుపో, దుఃఖపడతాడు ఆయన. పవర్ సప్లై ఆగిపోయింది నీకు. ఇవి మనం చేయగలిగినవి కాబట్టే దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేయలేనివి చెప్పడు దేవుడు. ఇవి మనం చేయగలిగినవి. బీ వైజ్ అన్నమాట. యాక్చువల్లీ ఇదే మన కాంటెక్స్ట్ ఎఫ్ఎస్సి కూడా వస్తాం మనం. 29లో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట మీ నోట నుంచి దుర్భాష వచ్చినదా, ఫినిష్. హోలీ స్పిరిట్ ఇస్ గ్రీవ్డ్. నీ నోట నుంచి ర్యాష్ వర్డ్స్ రావద్దు, అగ్రెసివ్ వర్డ్స్ రావద్దు, కోపంతో మాట్లాడొద్దు, పితరులు గాసిప్ చేయొద్దు దయచేసి. ఇదంతా కూడా ఆత్మని దుఃఖపరిచే, అణచే ప్రక్రియ. ఇవన్నీ కూడా నువ్వు పరిశుద్ధాత్మ లేడా? ఆయన షరతులు ఏంటి ఇక్కడ? దేనికి షరతులు? ఆత్మ శక్తిని పొందుకోవటానికి. దుర్భాషల నోట నుంచి. 30లో దుష్టత్వం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. విసర్జించుడి. ఇట్స్ ఎ కమాండ్మెంట్. యూ క్యాన్ డూ ఇట్. నేను చేయలేని ప్రభు అనొద్దు, ఎందుకంటే బైబిల్ చెప్పదు నీకు అట్లా చేయలేకపోతే. యూ క్యాన్ డూ ఇట్. దేవుడు నీకు కృపనిస్తాడు. యూ మస్ట్ బి విల్లింగ్. దేవుడు చూసేది విల్లింగ్నెస్. నేను అబద్ధం చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంటే మీనింగ్నెస్. అది మీనింగ్ ఉందా? నో, యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, అబద్ధం చెప్పకుండా ఉండే యు ఆర్ బోర్న్ అగైన్. ప్రేత వస్త్రాలు మళ్ళీ ధరించుకోవడానికి లేదు మనం ఇక. అందుకే 4లో ముందు అదే మాట్లాడుతున్నాడు. అన్ని జనువులే కాదు మనం. వ్యర్థత లేదు మన మనసులో, ఫ్యూటైల్ లేదు. ఇప్పుడు వీఆర్ బోర్న్ అగైన్. మన మైండ్, మన హృదయం దేవుడు టచ్ చేశాడు. అర్థమవుతుందా? బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. ఇవి నువ్వు చేయగలుగుతావు. నేను చేయలేను అన్నది నువ్వు. ఇవి నువ్వు చేయగలిగితే నిరాటకంగా శక్తిని ఇందులో అట్ డిఫరెంట్ లెవెల్స్ నువ్వు ముందుకెళ్తావు. ఓకే, 32లో అంటున్నాడు క్షమాపణ గురించి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. This is Christian life. As you start doing these things, okay, at some degree, at some degree, willingness though, as you work out this is salvation, you will be given more of the Spirit. You are obeying కదా. more కలిగిన వానికి you started doing. ఇప్పుడు ఏమి స్టార్ట్ అయినా more is given. ఎక్కువ శక్తి వచ్చింది. జిమ్ లో రెగ్యులర్గా 5-6 సంవత్సరాలు బాగా జిమ్ చేసిన వాడు ఎంత వెయిట్ లేపుతాడు చూడండి. స్టార్టింగ్ లో వాడు ఒక 20 కిలోస్ 10 కిలోస్కే అయిపోద్ది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాడు వెయిట్ ఎంత పెరిగిద్ది? చాలా వెయిట్ లేపుతాడు. వాడి బాడీ మస్కులర్ అయిపోద్ది, స్ట్రాంగ్ గా తయారైపోతాడు. స్పిరిచువల్ గా యూ బికమ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఎంతగా అంటే ఆల్మోస్ట్ యు ఆర్ నౌ బికమింగ్ లైక్ క్రైస్ట్. ఎఫెసీ 5వ అధ్యాయంలో మనం క్విక్ గా చూస్తే 3 passages ఉన్నాయి హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ గురించి. మళ్ళీ మీరు డీటెయిల్ కూడా చదవచ్చు. ఎఫెసీ 5లో 14 నుంచి చదవండి ఒకసారి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఒక నిద్రపోయే వ్యక్తి, రెండోది ఏంటంట, మృతులలో ఉన్న వ్యక్తి. సేమ్ బైబిల్ ప్రకారం బోత్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ సేమ్. అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? చెప్పండి, ఏమంటారు బైబిల్లో? అవేక్ ఓ స్లీపర్ అండ్ అరైజ్ ఫ్రమ్ ద డెడ్. ఒక్కసారిగా నువ్వు మెలుకో అంటుంది బైబిల్. అసలు నేనేం చేస్తున్నాను? అసలు ఇంత నా జీవితం ఎలా ఉంది ఏంటి? ఒకసారి అలర్ట్ అవ్వంటుంది బైబిల్.
అని అంటాం ఒకసారి. అప్పుడు ఏమైందంట, క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ. 15వ వచనం ఏమంటున్నాడు, దినములు చెడ్డవి గనుక ఆ, మీరు సమయమును పోనీయక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ద టైం. చూడండి, నేను ముందే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల అనేది నువ్వు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ దొరకని అంతకంటే విలువైన ఆస్తి. ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఇది అంత ఈజీగా అందరికీ దొరకదు. ఇప్పుడు చాలా మంది పీపుల్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ, సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి, వాళ్ళందరి జీవితాల్లో కామన్ గా మీరు ఏం చూస్తారు, దే ఆర్ ఆల్ టైం మేనేజ్మెంట్. హార్డ్ వర్కర్స్, చాలా కష్టపడి పనిచేసే వాళ్ళ. దే మేక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఉదయంలో లెగుస్తారు, మాక్సిమం వర్క్ చేస్తూ ఉంటారు. టెస్లా ఓనర్ గురించి నేను విన్నాను. ఆయన అంటాడంట, అందరికంటే నేను ఎప్పుడు 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తాను అంటాడు. డే అండ్ నైట్ వర్క్, 16-17 గంటలు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నో వండర్ వై దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. స్పిరిచువల్ గా కూడా అదే ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి. మేక్ ద మోస్ట్ ఆఫ్ ద టైం. దేనికి వాడతాం టైం? నువ్వు you use it to spend time with scripture, prayer, fellowship, దేవునికి సంబంధించి పరిచయలో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐడియల్ గా మనం ఉండము. కిందకెళ్తే ఏముంది ఇంకా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆ, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ఆ, ప్రభు యొక్క చిత్తం ఏమిటో ప్రభు గ్రహించుకొనుడి. చిత్తమును గ్రహించుకునుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, as you do these things you will be filled with the Holy Spirit. ఆత్మపూర్ణులై ఆత్మ ఉండుడి. పూర్ణులై ఉంటారు మీరు. ఆమేన్. మొదటి తెస్సలోనికై 5:19 ఒకసారి వద్దాం. మొదటి తెస్సలోనికై 5:19 ఏముంది? ఈ ఆత్మను క్రీస్తునందు మీ విషయములలో దేవుని ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను మీరు నిర్లక్ష్యం చూస్తే ఇక్కడ ఫ్యూ థింగ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ మనం చదివిన ఈ అంశాలన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో లేవు, సెకండ్ పార్ట్ లో ఉంటాయి. లెటర్స్ లో పౌలు రాసిన వాటిలో 5వ అధ్యాయము ఏమంటున్నాడు, 16లో రిజాయిస్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయండి. 18లో ఎడతెగక అన్ని విషయాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 19లో ఆత్మను ఆర్పవద్దు. ఆత్మను ప్రజ్వరల చేయాలి. తిమోతి అంటాడు, నీకు ఇవ్వబడిన ఆత్మను మీరు మరలా ఏం చేయాలి, విసిరి ప్రజ్వరల చేయని తిమోతికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు పౌలు. ఎట్లా ప్రజ్వరలు, ఆత్మను ఆర్పకుండా ప్రజ్వరలు చేయడం ఎట్లా అంటే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి తెలుసా, రిజాయిస్ ఆల్వేస్, చూస్ టు రిజాయిస్. చాయిస్ ఉంది నీకు. ఏంటి చాయిస్? ఇజ్రాయెల్ ఏడుస్తుంటే ఏడవద్దు, నెహెమ్యా అంటున్నాడు. చూస్ టు రిజాయిస్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఇజ్రాయెలీలు కంప్లైంట్స్, గ్రంబ్లింగ్స్ కలిగి ఉన్నారు. నో, డోంట్ డూ దాట్. చూస్ టు రిజాయిస్. సింగ్ సాంగ్స్. నీకు ఇష్టం లేదు, బట్ సింగ్ సాంగ్స్. పాటలు పాడాను, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఓకే, రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్. ప్రే సీజనెస్ గా ప్రేయర్ చేయి, కాన్స్టెంట్ గా నువ్వు ప్రేయర్ చేయి. లూక్ 11లో చూస్తాం, ఒక స్నేహితుడి కోసం వెళ్తాడు కదా, నా దగ్గర రొట్టెలు లేవయ్యా, నాకు కొంచెం ఇవ్వండి, నా ఫ్రెండ్ వచ్చాడు. మిడ్ నైట్ వెళ్తాడు. అతను ఏమంటాడు, నువ్వు వెళ్ళు, మళ్ళీ రా అంటాడు. నా పిల్లలు నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయదు అంటాడు. సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్తాడు, ప్లీజ్ రొట్టెలు ఇవ్వు, నా కోసం కాదు, నా ఫ్రెండ్ వచ్చాడు, వాడికి నేను ఏదో పెట్టాలి. హీ గోస్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. అక్కడ రాయబడింది ఇంపార్చునిటీ అనే పదం. లూక్ 11లో సిగ్గు లేకుండా he kept asking, pray ceaseless, Lord, I'm defeated, నా వల్ల కావట్లేదు, నేను ఓడిపోతున్నాను, క్షమించలేకపోతున్నాను. I tell you, I had a trouble with few people in the very beginning. బంధువులు వాళ్ళు మమ్మల్ని మోసం చేసి, లేకపోతే నన్ను పర్సనల్గా గాయపరిచి, నన్ను అవమానపరిచి, నేను ప్రభువుని నమ్మిన తర్వాత చిన్నప్పటి నుంచి నేను ఒక వివక్షకు గురయ్యి, మా సొంత బంధువులే, సో కాల్డ్ వెరీ క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళని నేను క్షమించలేని మనసు ఉండేది నాకు. ప్రభు నమ్మిన తర్వాత కూడా నాకు ఎటువంటి కళ్ళు వచ్చాయంటే, వాళ్ళని నేను చంపినట్టుగా, వాళ్ళు నిజంగా లిటరల్గా అటువంటి కళ్ళు కూడా వచ్చాయి నాకు. అంత లోపల హెట్రినెస్ ఉండేది, ద్వేషము, కోపం ఉండేది వాళ్ళ మీద. The way how they treated me and my family while I was young. That was my struggle to forgive them. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ స్ట్రగుల్ కొనసాగింది కొన్నాళ్ళు.
కానీ నాకు ఐ డోంట్ వాంట్ దట్ లైఫ్. ప్రభా నాకు వద్దు, నేను వాళ్ళకి ఎందుకంటే నువ్వు బైబిల్ సెలవిస్తున్నావు క్షమించాలి, వాళ్ళని ప్రేమించాలి అనేసి. నా వల్ల కావట్లే. ఐ కెప్ట్ ఆస్కింగ్ గాడ్. ఎన్ని వందల సార్లు అడిగి ఉంటాను, నాకు గుర్తులేదు. ప్రభా నా వల్ల కాదు, ప్లీజ్ లార్డ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. దేర్ కేమ్ ఎ టైమ్ గాడ్ గేవ్ మీ విక్టరీ. వాళ్ళ మీద ఎటువంటి ద్వేషము, కోపము, బాధ లేకుండా దేవుడు టోటల్గా హీల్ చేయడమే కాదు, తీసి పక్కన పడేశాడు. ఐఎమ్ ఫ్రీడ్, టోటలీ ఫ్రీడ్. బట్ దట్ డింట్ హ్యాపెన్ ఇన్ వన్ డే. ఐ హ్యాడ్ టు ప్రే. సీరియస్గా దేవుడు నన్ను పరీక్షించాడు. హౌ సీరియస్ యు ఆర్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఈ పాపం నుంచి, దీని నుంచి నువ్వు బయటపడడానికి నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు దేవుడు టెస్ట్ చేస్తాడు. జెన్యూన్గా ఎంత ఆసక్తిగా నువ్వు ప్రార్థిస్తావో దాన్ని బట్టే ఆయన నీకు హెల్ప్ చేస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. అందుకే రాస్తుంది, ప్రే సీజ్లెస్లీ, కంటిన్యూగా ఎడతెగ నువ్వు ప్రార్థించే. నువ్వు ప్రార్థించకపోతే ఆత్మ ఆరిపోతాడు. రెండోది ఏం చెప్తాను సార్? గివ్. 17వ వచనంలో థ్యాంక్స్. దీస్ ఆర్ ద చాయిసెస్ యూ మేక్. థ్యాంక్స్. నీకు ఇష్టమున్నా లేకపోయినా థ్యాంక్స్ చెప్పాలి. ఇష్టమున్నా లేకపోయినా అన్నిటిని బట్టి థ్యాంక్స్ చెప్పాలి. ఇఫ్ యూ స్టాప్ థ్యాంకింగ్, ఏమైతే తెలుసా? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? వన్ రీజన్ చెప్పనా? ఇఫ్ యూ డోంట్ థ్యాంక్, యు నో వాట్ హ్యాపెన్స్? థ్యాంక్స్ చెప్పకపోతే, నీ హృదయంలో కృతజ్ఞత లేకపోతే ఏముంటది? గ్రంబ్లింగ్ ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది. దట్ ఇస్ ఎ సిన్. నువ్వు దాని నుంచి నువ్వు బయటపడాలన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీకు ఉన్నా లేకపోయినా నువ్వు అట్లీస్ట్ నీకు దానికి ప్లేస్ ఉండకూడదు అంటే నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్. దేవుడికి సీరియస్ మ్యాటర్ అది. ఏ కంప్లైనింగ్ అండ్ గ్రంబ్లింగ్ హార్ట్లో హోలీ స్పిరిట్ కెనాట్ వర్క్. హీ కెనాట్ ఫిల్ యూ విత్ ద స్పిరిట్. వెరీ సీరియస్ మ్యాటర్. 21 ప్రొఫెటిక్ అటరెన్సెస్ డిస్పైజ్ చేయొద్దు. దేవుని వాక్యమును డిస్పైజ్ చేయొద్దు. దేవుని వాక్యమును ప్రేమించు, ధ్యానించు, చదువు. హౌ మచ్ యూ షో ద రివరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రపోర్షనేట్గా యూ విల్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. కొలసి 3:15 కూడా క్రీస్తు వాక్యం చేత నువ్వు సమృద్ధిగా నింపబడాలి. మై స్పోకెన్ వర్డ్స్ ఆర్ ద లైఫ్ అండ్ స్పిరిట్ అంటాడు John 6:63. ఎవరు దేవుని వాక్యమును ప్రేమిస్తారో, వాక్యమును చదువుతారో, ధ్యానిస్తారో, హృదయంలో నింపబడతారో, దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఒకసారి బ్రదర్ జాన్ గారిని, ఎవాంజలిస్ట్ గారిని అడిగాను నేను, సార్ నాకు కొన్ని టిప్స్ చెప్పండి, సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఆత్మ నింపుదల కోసం అని అడిగాను నేను. ఆయన కొన్ని ఇంపార్టెంట్ చెప్పారు. అందులో ఒకటేం తెలుసా? బీ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. ఎందుకంటే బీ సాచురేటెడ్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ అని చెప్పాడు. ఎందుకో తెలుసా? John 6:63 చెప్తుంది, నేను పలికిన మాటలు ఆత్మయు జీవం. ఆయన మాట నీ హృదయంలో ఉంటే ఏం కలిగినావు నువ్వు? ఆత్మను కలిగి ఉన్నావు నువ్వు. వేరు కాదు అవి రెండు. నువ్వు బైబిల్ని తక్కువ చదివేవాడు అయితే తక్కువ పరిశుద్ధాత్మక శక్తి నువ్వు కలిగి ఉంటావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందులో లాజిక్ ఏమి లేదు. మేలైనది చేయబట్టి 21వ వచనం, డూ ఎవ్రీ పాసిబుల్ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండు. ఎవరికి కీడు తలపెట్టద్దు, ఎవరికి ఎటువంటి దుష్ట హృదయం కలిగి ఉండద్దు. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ క్యాన్ డూ. నువ్వు చేయలేని దేవుడు చెప్పాడు. నువ్వు ఇప్పుడు దేవుడు టెస్ట్ నువ్వు చేస్తావా చేయవా? ఈ విషయాల్లో మనం ఎవరైతే సీరియస్ తీసుకొని, ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్, ఐ టెల్ యూ, గాడ్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్స్. ఆత్మను ఎలా అర్పుతాం తెలుసా? మన పాపము ద్వారా. ఆయన పరిచర్యను ఆటంకపరుస్తాం. ఆయన హృదయంలో ఆయన పరిచర్యను, ఆయన చేసే వర్క్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం పాపం ద్వారా. స్టే అవే ఫ్రమ్ దీస్ థింగ్స్ అని చెప్తున్నాడు. ఓకే, నేను త్వరగానే ముగిస్తాను పిల్లలు, త్వరగా క్లోజ్ చేసుకుందాం. అండ్ కన్ఫెస్ ఎవ్రీ నోన్ సిన్. దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్, ఒకవేళ స్టంబుల్ అయినప్పుడు వెంటనే క్లియర్ కాన్షియన్స్, బ్లేమ్లెస్ హార్ట్ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆత్మకార్యము నిరాటకంగా మనకు కొనసాగాలి అంటే వెంటనే మనము క్లియర్ చేసుకోవాలి, క్లియర్ కాన్షియన్స్ కోసం. ఎవ్రీ సిన్ దట్ ఈస్ కన్ఫెస్డ్ విల్ బి పర్జ్డ్, విల్ బి ఏమంటాం, రిమూవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అవునా? యేసు రక్తం చేత మనం కడగబడతాం. కొద్దిమంది పాపాలు ఒప్పుకోరు.
వారు వర్ధిల్లరు బైబిల్ సెలవిస్తాం. ఎవడు తన పాపమును ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు కనికరించబడి వర్ధిల్లుతాడు. మీరు సామెతలు 1లో రాయబడుతుంది, నా కుమారుడా నా గద్దింపును విని తిరుగుడు. అప్పుడు ఏమైందంట? ఆత్మను మీకు నా అనుగ్రహిస్తాను. ఆత్మను నేను మీకు దయచేస్తాను. టర్న్ టు మై రీప్రూఫ్. ఆయనను గద్దించినప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకొని తిరిగిన వెంటనే నీకు గిఫ్ట్గా అభిషేకం ఇస్తాడు, ఆత్మను నింపుదల నీకు దయచేస్తాడు. నీకు చాయిస్ ఉంది. నువ్వు ఒప్పుకోకుండా ఆదాములాగా నాదేం తప్పలేదు, అతనిదే తప్పను నువ్వు ఆత్మతో ఆర్గ్యూ చేయొచ్చు. ఆర్గ్యూ చేసి నువ్వు రిజెక్ట్ చేస్తే, నిన్ను డిఫెండ్ చేసుకుంటే, నిన్ను జస్టిఫై చేసుకుంటే మనమే మిస్ అవుతాం. ఆయన ఆత్మని నింపుదల మిస్ అవుతాం. రోమా 12 చూస్తాం, సరెండర్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నీ బాడీని ఆయనకి అప్పగించుకో, ఆయన కంట్రోల్కి అప్పగించుకో. ఆయనకి యాక్సెస్ మనం ఇవ్వాలి పిల్లలు, మనం ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి. లిసన్ కేర్ఫుల్లీ. హోలీ స్పిరిట్ పొసెస్ చేసుకోడు మనిషిని. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లైక్ ఎ డీమన్స్ ఏం చేస్తే తెలుసా? ఒక వ్యక్తిని పొసెస్ చేసుకుంటే, అందుకే డీమన్ పొసెస్డ్ అంటాం. హోలీ స్పిరిట్ పొసెస్ అనే పదం ఎక్కడ ఉందా? నో. స్పిరిట్ ఫిల్డ్ అంటాం. ఆయన నింపుతాడు దెయ్యంలాగా. ఆయన నిన్ను బలవంతంగా పొసెస్ చేసుకోడు, ఇన్ఫ్లుయెన్స్ చేయడు. ఆయన ఫ్రీగా నువ్వు ఆయనకి సబ్మిట్ చేసుకోకపోతే ఆయన నీ జీవితంలో ఫ్రీగా పనిచేయడు. ఆయన లార్డ్షిప్ నువ్వు అంగీకరించకపోతే ఆయన పనిచేయడు. అదే రోమ 12:1-2లో ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఎ సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్. దాన్ని సరెండరెన్స్ అన్న పదం వాడొచ్చు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ దీస్ థింగ్స్, ఒక్కొక్కటి చేయడం మొదలు పెడదాం. దిస్ ఈజ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇదే మన పర్సనల్ జిమ్ అంటే. ఈ జిమ్లో ఈ వెపన్స్ అన్ని ఎవరంటే నీ చుట్టూ ఉన్న మనుషులే. రోజు ఎక్సర్సైజ్ అనమాట. ఏమేంటి? ఫస్ట్ నో లై. అబద్ధం వద్దు. నో కోపం వద్దు అసలు. వర్కౌట్ దీస్ థింగ్స్. నో స్టీలింగ్. దాన్ని ఇంకో విధంగా చెప్పాలి, నో లేజినెస్. మాటలు దుర్భాష, నో ర్యాష్ వర్డ్స్. దుర్భాషలు వద్దు. ద్వేషం, ఛార్జింగ్ కోపం. అయిపోతుంది. దుర్భాషలు వద్దు. నో దుష్టత్వం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, Yes. దుష్టత్వము. అండ్ ఫర్గివ్. ఫర్గివ్నెస్. ప్రతి ఒక్కరిని ఫర్గివ్ చేయాలి. ఒక్కరిని కూడా పెట్టుకోవద్దు. చూడండి, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ సచ్ ఎ జెంటిల్ పర్సన్. హీఈస్ ప్యూర్. సాత్వికుడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, ప్రేమ అయిన, ఆయన ఏంటి ఇంకా ఆయన భరించలేడు వీటిని. సత్యం ఆయనకి విరోధమైన విషయాలు మనం చేసినప్పుడు ఆయన దుఃఖపడతారు. మీకు గుర్తుందా? లోతు సొదొమలో ఉన్నప్పుడు ఏం రాయబడింది తెలుసా? హి వాస్ టార్మెంటెడ్ అంట, అక్కడున్న దుష్ట మనుషులను చూసి. హోలీ స్పిరిట్ గాడు అక్కడి నుంచి నీలోంచి బయటికి వెళ్ళలేడు. ఆయన పెట్టుకొని ఆయనకు దుఃఖం కలిగించే, బాధ పెట్టే పనులు మనం చేయొద్దు. ఆయనకి ఫ్రీడమ్ ఇద్దాం. ఇంకా చేస్తున్నాం? డు నాట్ వేస్ట్ ద టైం. మేక్ యూజ్ ఆఫ్ ద టైం. ఇంకా ప్రే. అవునా? ప్రే. థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లిద్దాం. నో మ్యాటర్ వాట్. అండ్ డూ గుడ్ పాసిబ్లీ. కీడుకి నువ్వు దూరంగా ఉండు. కీడునకు ప్రతి కీడు చేయు. ఈవెన్ ఒక్కొక్కటి 1 డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీ ప్రపోర్షన్ ఎదుగుతూ ఉండగా you will start experiencing the filling of the Holy Spirit day by day. అందుకే చెప్తున్నాను, these are the conditions apply. ఎవరు ఆసక్తిగా vigorous గా చేస్తారో and they receive more of the Spirit. ఎవరు reluctant గా కొంచెం చేద్దాంలే అంటే you experience little. మోకాల లోతు దగ్గర ఉండొచ్చు, గిలకల దగ్గర ఉంటారు కొంతమంది, నడుము కొంతమంది ఈతలో ఉంటారు వాళ్ళు. I mean, praise the Lord. And I tell you, I use only 3-4 minutes to close. ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి? ఇది కూడా తెలుసుకోవాలిగా మనం. నువ్వు పరిశుద్ధాత్మ నుంచి నింపబడితే నీ యొక్క రిజల్ట్ ఏంటి, పర్యవసనాలు ఏంటి, కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి, లేదా రిజల్ట్ ఏంటి అనేది చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఆత్మ నింపుదల కలిగిన తర్వాత అతను ఎలా ఉంటాడు తెలుసా? 5వ అధ్యాయము 19వ వచనం.
19-20 చూడండి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు ఆ. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు యూ విల్ స్టార్ట్ సింగింగ్. నీ హృదయం ఏమొస్తుంది తెలుసా? పాటలు వస్తాయి. హల్లెలూయా. ఎఫెసీ 5:18. పాటలు వస్తున్నాయి, దేవుని పాటలు వస్తున్నాయి మీ హృదయం నుంచి. పాటలు పాడుకుంటున్నారా మీరు? దట్ ఈస్ అ సైన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఫిల్లింగ్. యూ విల్ హ్యావ్ ద జాయ్. ఓకే. అండ్ 20వ వచనంలో థ్యాంక్స్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఇంకా కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ చెప్తాను, చెల్లించుచు ఇంకా కృతజ్ఞతలు పెరుగుతాయి. క్రీస్తునందలి 21వ భయముతో వచనం, క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండు. లోబడటం, సబ్మిషన్ మొదలవుతుంది. సబ్మిషన్ ఈజీ అయిపోద్ది మనకి. ఓకే. ఇంకా స్త్రీల 5:22లో స్త్రీలారా పురుషాల, స్త్రీ భర్తకు లోబడుతుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు, ఎంప్లాయర్కి ఎంప్లాయీ దాసుడు ఎఫెక్టివ్ గా పనిచేస్తాడు, సబ్మిసివ్ గా ఉంటాడు. ఆమేన్. అండ్ యు సీ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మనింద లక్ష్యం తెలుసా? యు స్టార్ట్ బేరింగ్ మచ్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆల్ ద ఆ యొక్క ఫ్రూట్ అంతా కనపడడం మొదలవుతుంది. ఫలించటము వేరు ఒక ఆస్పెక్ట్ అయితే, అధికంగా ఫలించటము అనదర్ ఆస్పెక్ట్. మీరు నాలో బహుగా ఫలించాలి. ఎంతో కొంత అందరం ఫలిస్తున్నాం, అది కాదు ఇక్కడ. బహుగా ఫలించాలని ప్రభువుకి చిత్తం. ఆమేన్. 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 దిస్ ఈస్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ యొక్క మరి విషయాలు. అట్టి కృపను దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలను పట్టుకుంటున్నాం. నీ శిష్యులుగానైనా మేము ఒక ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ కలిగి ఉండాలి. మంచి సాక్షి జీవితం మేము కలిగి ఉండాలి. మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్ కలిగి ఉండాలి. నైనా ఈ యొక్క ఎక్సర్సైజెస్ మేము చేయటానికి మా కృపనివ్వండి. హెల్ప్ us to be willing, oh God, to Father obey these things, oh God, Lord, in these matters. నైనా మాకు కృపను దయచేయమని, ఆత్మచేత నింపమని, బలపరచమని, మా నోట క్రొత్త కీర్తనలు, స్తుతులు, ఆరాధన, థ్యాంక్స్ గివింగ్ మేము కలిగి ఉంటే సహాయం దయచేయమని, సబ్మిషన్ మాకు నేర్పించమని యేసు నామములో మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.